నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం, స్వామి బర్సాముండా వర్ధంతి. రంపచోడవరంలో సోమవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ముఖ్య అతిథిగా హిందూ సామ్రాజ్య దినోత్సవమైన బెర్సాముండా వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మన హిందూ సమాజం ఇలా ఉందంటే ఛత్రపతి శివాజీ, బెర్సాముండా లాంటి వారి వీరత్వం, త్యాగాల వల్లే మనం ఇలా ఉన్నామని కొనియాడి బెర్సాముండాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ త్రిఖండ ప్రచారక్ బచ్చల జంగమయ్య, ప్రాంత వ్యవస్థాపక్ కె లక్ష్మీనారాయణ, గురుప్రసాద్, రాష్ట్ర ఆదివాసీ సంఘం ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్, ఎస్ఎస్ఎఫ్ జిల్లా సంయోజక్ గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, డివిజన్ కన్వీనర్ సిహెచ్ విశ్వనాథరెడ్డి, మండల ప్రచారక్ కారం చెల్లన్న దొర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అన్నవరెడ్డి కృష్ణకిషోర్, జిల్లా సత్సంగ ప్రముఖ నల్లమిల్లి వెంకటరామారెడ్డి, మండల క్యాషియర్ గుప్తా, స్థానిక ఆధ్యాత్మిక సంస్థల కార్యవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్టీ చైర్మన్ బొజ్జిరెడ్డి గారికి ధార్మిక సంస్థల సభ్యులు, ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగా హోంమంత్రి, ఉపాధ్యక్షుడు, లోక్సభ స్పీకరు, ఇలాగా బీజేపీకి సంబంధించిన 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నాయండి. 15 కోట్ల మంది వాలంటీర్లు, మనలాంటి వాళ్ళు శాఖ. అలాగే 2 లక్షల సరస్వతి శిశు మందిరాలు, హిందుత్వ భావాలకైతే విద్యార్థులుగా తయారు చేయడం, ట్రైనింగ్ ఇచ్చి దేశం ఉపయోగపడే. అలాగే ఈ 2 లక్షల స్కూల్లో 1 కోటి మంది విద్యార్థులు తయారవుతున్నారు. అంటే దేశభక్తి గల విద్యార్థులు బయటకు అందులో 2 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. మీకెందుకు లెక్కలు చెప్తున్నట్టు ఎక్కువ వారికి విద్యార్థి పనిచేస్తారు. అదేవిధంగా 9 లక్షల సంస్కార భారతి, విజ్ఞాన భారతి, లఘు ఉద్యోగ భారతి, సేవా సమన్వయ, ఇవన్నీ లెక్కలు చెప్తున్నామంటే మనకి 21 రాష్ట్రాలు కొత్తగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. వేరే వాడు తీసుకొచ్చి మనం పెడితే మనం ఆశపోయినట్టే.